ఆదివాసులను అంతమొందించి అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపివేయాలని అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరిపి అమాయక ఆదివాసులను కాపాడాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద గల అంబేద్కర్ విగ్రహం ముందు అఖిలపక్షం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అడవులను నమ్ముకొని బతుకుతున్న ఆదివాసుల ఊచకోత కోసం చేపట్టిన ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మారణ హోమంను న్యాయ నిపుణులు, మేధావులు, ప్రజా సంఘాలు తక్షణమే ఖండించి కాల్పుల విరమణ అమలయ్యేలా శాంతియుత పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మావోయిస్టులు శాంతి చర్చల కోసం సిద్ధమని లేఖ రాస్తే కనీసం పట్టించుకోకుండా అడవి సంపదను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసేందుకు పారామిలిటరీ దళాలతో మావోయిస్టులను ఏరివేత చేస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కులం, మతం మధ్య చిచ్చు పెడుతూ దేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తుందని మండిపడ్డారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నత కోసం మావోయిస్టు పార్టీ పోరాడుతుంటే బీజేపీ ప్రభుత్వం ఉద్యమాలను అణిచివేయాలని చూస్తుందని అన్నారు. ఇప్పటికైనా ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీతోటి శాంతి చర్చలు జరపాలని, ఆపరేషన్ కగార్ను ఆపాలని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ మినహా అన్ని పార్టీలు కలిసి ఈ నెల 3వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు జిల్లా కేంద్రాల్లో నిరసన తెలియజేయాలని, జూన్ 14న ఇందిరా పార్క్ దగ్గర మహాధర్నా నిర్వహించాలని అఖిలపక్షం నిర్ణయించింది. దానిలో భాగంగా ఇవాళ మంచిర్యాలలో నిరసన తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో ప్రజలకు, రైతాంగానికి, అట్టడుగు వర్గాలకు కాకుండా కార్పొరేట్ల యొక్క ప్రతినిధిగా, వాళ్ళ సీఈఓగా, ఒక బ్రోకర్గా, ఏజెంట్గా పనిచేస్తున్నాడు తప్ప భారత ప్రజలకు కాదు. వాళ్ళ మావోయిస్టుల పేరుతోటి వాళ్ళ కగార్ను ఎందుకు ప్రారంభించారు దాన్ని అనుకున్నటువంటిది వాళ్ళ మధ్య భారతంలో ఉన్నటువంటి 16 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద ఏదైతుందో ఆ ఖనిజ సంపద తీయాలంటే అక్కడ ఉన్నటువంటి గిరిజనులను అక్కడి నుంచి తొలగించాలి, గిరిజనులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులను తొలగించాలి. కనుకనే ఆదివాసీ జాతిని అంతం చేయటం, మావోయిస్టులను అంతం చేయటం ఇవాళ లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పెట్టుకున్నది. కనుకనే ఇవాళ నరభేదం సృష్టిస్తూ ఉంది. ఇక్కడ వీళ్ళని ఆదివాసీలని, మావోయిస్టులని లేకుండా చేయటం ద్వారా అక్కడ వాళ్ళని ఖాళీ చేపించిన తర్వాత లక్షల కోట్ల ఏదైతే ఆస్తులు ఉన్నాయో, సహజ సంపద ఉందో వాళ్ళందరికీ పెద్ద పెద్ద కంపెనీలకు ఇవాళ ఒప్పందాలు చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక పరిస్థితి ఉంది. అందుకే దీని వెనక కార్పొరేట్ శక్తుల యొక్క కుట్ర, బీజేపీ కుట్ర, ఇదంతా కూడా ఆదివాసీలను సమూలంగా నాశనం చేయటం, మావోయిస్టులను నాశనం చేయటం అనేటువంటి లక్ష్యం ఉంది. కనుక మేము కేంద్ర ప్రభుత్వానికి చెప్పేటువంటిది, మీరు మావోయిస్టు భావజాలం, ఇది శాంతి భద్రత సమస్య కాదు, ఒక సిద్ధాంత సమస్య. అట్టడుగు వర్గాల యొక్క సమాజం కోసం ఏర్పడినటువంటి సంస్థలు ఇవి. కనుకనే మేము కోరేటువంటిది, మీరు తక్షణం చర్చలు జరపండి, ఆపరేషన్ కగార్ను ఆపండి. మీరు అనుకున్నట్టు మీరు మావోయిస్టులను ఎప్పుడు కూడా మావోయిస్టు భావజాలాన్ని, కమ్యూనిస్టు భావజాలాన్ని మీరు అంతం చేయడం సాధ్యం కాదు. చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, కానీ మీ వల్ల కూడా కాదు. కనుకనే దాని మూలాలేంటి, సమస్య మూలాలేంటి, ఎందుకోసం అక్కడ జరుగుతుంది, యుద్ధం జరుగుతుంది, దాన్ని ఎందుకు ఇవాళ మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారనే చూసి శాంతి చర్చలు జరపాలని, కగార్ను ఆపాలని మేము సందర్భంగా డిమాండ్ చేస్తాం.